తెలంగాణ ప్రభుత్వం హడావిడిగా జీవోలు విడుదల చేస్తోందా? ఆ తర్వాత ఎదురయ్యే పర్యవసానాలను పట్టించుకోవటం లేదా? నిరసనలు జరిగాక జీవోలను నిలుపుదల చేయటం సాధారణంగా మారిపోయిందా? వరుస భూ వివాదాలు ప్రభుత్వానికి ఆందోళనకు గురిచేస్తున్నాయా? భూముల విషయంలో పదే పదే ప్రభుత్వం ఎందుకు విమర్శలకు మూటకట్టుకుంటోంది? తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారుల పనితీరు వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హడావిడిగా కొన్ని ఆదేశాలు జారీ చేసి ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే నిలుపుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలాఖలో రైతులు ఆందోళనలు చేస్తున్నా ఆ విషయాన్ని సీఎంకు తెలపడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా జీవో 49ని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పులుల కారిడార్ కవ్వాల్ అభయారణ్యంలో భాగంగా ఉన్న ఆసిఫాబాద్ ప్రాంతాన్ని కొమరం భీం పులుల కన్సర్వేషన్ రిజర్వ్ గా మారుస్తూ మే 30న అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం జీవో 49ని విడుదల చేశారు. జిల్లాలోని ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బెన, తిర్యాని, కాగజ్ నగర్, సిర్పూర్, కర్జెల్లి, బెజ్జూరు, పెంచకల్పేట రేంజ్లలో 1,49,000 హెక్టార్లను టైగర్ రిజర్వులోకి మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జీవో విడుదల కోసం 330 ప్రభావిత గ్రామాల ప్రజల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి చేసేందుకు అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో మంత్రులు సమగ్ర వివరాలు సేకరించారు. స్థానిక ఆదివాసుల విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయాన్ని నివేదించి అబయన్స్ లో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవో 49 మూలంగా ఆదివాసీలు, గిరిజనులు అటవీపై హక్కులు కోల్పోతారని మావోయిస్టులు సైతం ఈ జీవోను వ్యతిరేకించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జీవో 49కి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి జీవో 49ని నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం హెచ్సీయూ భూముల వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. షేర్లింగంపల్లి పరిధిలోని కంచె గచ్చిబౌలిలో సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని, వాటిని వేలం వేయాలని నిర్ణయించింది. హెచ్సీయూ భూముల వేలంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడమేగాక సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. 400 ఎకరాలు యూనివర్సిటీవేనని విద్యార్థులు రోడ్డెక్కారు. యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు దేశం దృష్టిని ఆకర్షించాయి. జాతీయ స్థాయిలో హెచ్సీయూ భూములపై పర్యావరణ ప్రేమికులు, ఎన్జీఓలు, సినీ ప్రముఖులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. దాంతో హెచ్సీయూ భూములపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వికారాబాద్ జిల్లా లగచర్ల, హకీంపేట గ్రామాల్లో భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. గ్రామ సభలకు వెళ్లిన కలెక్టర్, రెవెన్యూ అధికారులపై ప్రజలు తిరగబడ్డారు. ఫార్మా కంపెనీలను కొన్ని నెలలుగా రైతులు వ్యతిరేకిస్తున్నా ఆ అంశంలోని సున్నితత్వాన్ని ఉన్నతాధికారులు గుర్తించలేకపోయారు. కలెక్టర్ సహా రెవెన్యూ అధికారులు, పోలీసులపై దాడి జరిగిన తర్వాత లగచర్ల ఫార్మా భూసేకరణపై వెనక్కి తగ్గింది రేవంత్ రెడ్డి సర్కార్. దీంతో లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండ గ్రామాల రైతులకు ఊరట లభించింది. లగచర్లలో ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది ప్రభుత్వం. నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. ఇక ఫార్మా కాకుండా వేరే కంపెనీలైతే స్వచ్ఛందంగా భూములిస్తామని ప్రజలు స్పష్టం చేశారు. టెక్స్టైల్ కంపెనీలతో ఎక్కువ పొల్యూషన్ ఉండదని, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక ఈ ఇండస్ట్రియల్ పార్క్ పై నోటిఫికేషన్ జారీ చేసింది రేవంత్ సర్కార్. గతేడాది రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు సంఘటనల్లో అధికారుల వైఫల్యాలు బయటపడ్డాయి. తమ గ్రామాలకు యమపాశంగా మారుతుంది అన్న కారణంతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని గుండంపల్లి, దిలావర్పూర్ గ్రామాల ప్రజలు నిరాహార దీక్షలను చేపట్టారు. గ్రామాల్లో అధికారులపై భౌతిక దాడులు జరిగాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఫ్యాక్టరీ నిర్మాణ పనులను నిలిపివేస్తున్నట్లుగా కలెక్టర్ ప్రకటించారు. గత ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ కోసం సుమారు 20,000 ఎకరాల భూమిని సేకరించింది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మాట మార్చి శాటిలైట్ టౌన్షిప్స్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత 4th సిటీ నిర్మిస్తామని ప్రకటించారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా జీవోలు ఇవ్వడం, ప్రజలు వ్యతిరేకించడంతో మళ్లీ జీవోలు నిలిపివేస్తోంది. ప్రభుత్వ అధికారులు ఒక జీవో విడుదల చేసేటప్పుడు సమగ్రంగా వివరాలు, తర్వాత పర్యవసనాలు తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఇలాంటి కీలకమైన జీవోల విడుదల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, 1కి 2 సార్లు నిపుణులతో సంప్రదింపులు చేసిన తర్వాతే జీవోలు విడుదల చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.